ఎన్ఐటి సూరత్కల్ దేశంలో చాలా ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూట్. సో దీంట్లో ఉన్నటువంటి ఫీజు వివరాలు చూద్దాం మనం. ఫస్ట్ సెమ్కి అయితే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ట్యూషన్ ఫీజు వచ్చేసి 62,500 వరకు ఉంది. 62,500 వరకు, ఇదంతా కూడా ఫస్ట్ సెమ్. సో 62,500. అదర్ ఫీజు వచ్చేసి ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ వచ్చేసి 1,240. డెవలప్మెంట్ ఫీ వచ్చేసి 2,560. సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్, ఇది మరలా వెనక్కిస్తారు, 6,390. ఎన్ఐటికే ఆల్మా మ్యాటర్ ఎండోమెంట్ కాంట్రిబ్యూషన్ 3,000. కాన్వకేషన్ ఫీజు 3,150. ఇంకా అదర్ ఫీ వచ్చి స్పాట్ ఫీ సంబంధించినటువంటి లైబ్రరీ ఫీజు, రీసెర్చ్ ఫీజు 2,560. క్యారియర్ డెవలప్మెంట్ ఫీజు 2,100. హెల్త్ కేర్ ఫెసిలిటీ 1,580. స్టూడెంట్ యాక్టివిటీస్ ఫీజు 6,300. క్యాంపస్ అమ్యూనిటీస్ 1,580. గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ స్టూడెంట్స్ 510. కంప్యూటింగ్ రీసెర్చ్ ఫీజు 3,360. డే స్కాలర్ టోటల్ ఫీ వచ్చేసి 96,870 అవుతుంది. తర్వాత హాస్టల్లో ఉంటే ఫర్ హాస్టల్స్ ఇంక్లూడింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 8,400. సో హాస్టల్ టోటల్ ఫీ వచ్చేసి 1,52,070 అవుతుందన్నమాట. 1,05,270 1,05,270 అవుతుంది. ఇది ఫస్ట్ సెమ్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇది ఎన్ఐటి సూరత్కల్ సంబంధించినటువంటిది ఫ్రేమ్వర్క్. ఇక్కడ చూసినట్లయితే అకాడమిక్ ఇయర్ యూజీ 4 ఇయర్స్కి అయితే 740 మంది తీసుకుంటున్నారు. పీజీ 2 ఇయర్స్ ప్రోగ్రామ్కి అయితే 579 మంది తీసుకుంటున్నారు. సో ఇది ఇంటేక్ అనమాట. నెక్స్ట్ టోటల్ యాక్చువల్ స్టూడెంట్ స్టాండ్ ప్రోగ్రామ్స్ టోటల్గా వచ్చేసి నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ మొత్తం మగవాళ్ళ సంఖ్య 4 ఇయర్స్కి యూజీ 4 ఇయర్స్కి 3,139. ఆడవాళ్ళ సంఖ్య వచ్చేసి స్త్రీల సంఖ్య అమ్మాయిల సంఖ్య వచ్చేసి 848. అదేవిధంగా పీజీలో 2 ఇయర్స్ సంబంధించినటువంటి అబ్బాయిల సంఖ్య వచ్చేసి 1,143. అమ్మాయిల సంఖ్య వచ్చేసి 371. సో టోటల్ స్టూడెంట్స్ యూజీ 4 ఇయర్స్కి వచ్చేసి 3,987. పీజీకి వచ్చేసి 1,514. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకా ప్లేస్మెంట్స్ హయ్యర్ స్టడీస్ ఫర్ ప్రీవియస్ 3 ఇయర్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి 2023-24లో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ మినిమం స్టిపులేటెడ్ టైం వచ్చేసి 986 మంది. అయితే దీంట్లో ప్లేస్మెంట్స్ అయినటువంటి వాళ్ళు 756 మంది ప్లేస్మెంట్ అయినాయి. మీడియన్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 14 lakhs వరకు ఉందండి. చూడండి బాగుంది. మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 14 lakhs అనమాట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ హైయర్ స్టడీస్ వచ్చేసి 114. అదేవిధంగా 2022-23కి వచ్చేసి 903 అయితే దాంట్లో 794 మందికి వచ్చేసి ప్లేస్మెంట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీడియన్ ప్యాకేజీ 15 lakhs. సో 74 మంది వచ్చేసి హైయర్ స్టడీస్కి వెళ్ళారు. నెక్స్ట్ 2021-22లో వచ్చేసి 837 అయితే దాంట్లో ప్లేస్మెంట్స్ అయినటువంటి వాళ్ళ సంఖ్య 734. సో ఇక్కడ వచ్చేసి 12,84,000 వరకు మీడియం శాలరీ ఉంది. 32 మంది వచ్చేసి హయ్యర్ స్టడీస్ పోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ పీజీకి సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ టేబుల్లో మీరు గమనించగలరు. ఇక బీటెక్ ప్రోగ్రాంలో ప్రవేశాల కొరకు మనకి ఐఐటీలు, ఎన్ఐటీలు, సో IIITలు, జిఎఫ్టీలకు సంబంధించినటువంటి సెంట్రల్ సంబంధించి సో జోసా అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ద్వారా అడ్మిషన్స్ అనేటువంటిది జరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఎన్ఐటీల ప్రవేశం కానీ, ఐఐటీల ప్రవేశం కానీ, ఎన్ఐటీల ప్రవేశం కానీ, IIITల ప్రవేశం కానీ, జిఎఫ్టిఐల ప్రవేశం కానీ జరగాలంటే మనం జోసా ద్వారా మనం అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. మరి 12వ తరగతిలో 70% వరకు మార్కులు సాధించి ఉండాలి.
తర్వాత టాప్ 20% ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారంగా, పర్సనాలిటీ ప్రకారంగా సో ఆ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు, CSAP facilities the joint seat allocation, common counseling, IITs, NITs, IIITs, so IIEST, షిప్పూరు అండ్ అదర్ GFTIs ఇవన్నీ కూడా CSAP ద్వారా కూడా లాస్ట్ 2 రౌండ్లు జరుగుతాయి అన్నమాట. ఇక స్కాలర్షిప్స్ అవార్డులు కానీ చూసినట్లయితే JEE మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ క్రమంలో అత్యుత్తమ 50 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇన్స్టిట్యూట్ లో మెరిట్ కమ్ మీన్స్ మీద స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. వారి యొక్క తల్లిదండ్రుల ఆదాయం 4.5 లక్షలు ఉండాలి మరియు వారు 10+2 పరీక్ష స్థాయిలో 70% కానీ అంతకు మించి కానీ మార్కులు కలిగి ఉండాలి. నెక్స్ట్ దాసా, DSA, దాసా, ICCR, మీ MEA మీ కింద ప్రవేశం పొందిన విద్యార్థులకైతే స్కాలర్షిప్లకు వాళ్ళు అర్హులు కాదు. మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ తర్వాత సంవత్సరాల్లో స్కాలర్షిప్ కొనసాగింపు విద్యా పనితీరు, తల్లిదండ్రుల ఆదాయం మరియు ప్రొఫెసర్ల యొక్క ప్రవర్తన అబ్జర్వ్ చేసి స్టూడెంట్స్ యొక్క ప్రవర్తన అబ్జర్వ్ చేసి దాని మీద కూడా ఈ స్కాలర్షిప్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది NIT సూరత్కల్ సంబంధించినటువంటిది ఫ్రేమ్వర్క్. ఇక్కడ చూసినట్లయితే అకాడమిక్ ఇయర్ UG 4 years కి అయితే 740 మంది తీసుకుంటున్నారు. PG 2 years ప్రోగ్రామ్కి అయితే 579 మంది తీసుకుంటున్నారు. సో ఇది ఇంటేక్ అనమాట. నెక్స్ట్ టోటల్ యాక్చువల్ స్టూడెంట్ స్ట్రెంత్ ప్రోగ్రామ్స్ టోటల్గా వచ్చేసి నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ మొత్తం మగవాళ్ళ సంఖ్య 4 years కి UG 4 years కి 3139, ఆడవాళ్ళ సంఖ్య వచ్చేసి స్త్రీల సంఖ్య అమ్మాయిల సంఖ్య వచ్చేసి 848. అదేవిధంగా PGలో 2 years సంబంధించినటువంటి అబ్బాయిల సంఖ్య వచ్చేసి 1143, అమ్మాయిల సంఖ్య వచ్చేసి 371. సో టోటల్ స్టూడెంట్స్ UG 4 years కి వచ్చేసి 3987, PGకి వచ్చేసి 1514. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకా ప్లేస్మెంట్స్ హయ్యర్ స్టడీస్ ఫర్ ప్రీవియస్ 3 years చూసినట్లయితే ఇక్కడ చూడండి 2023-24లో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ మినిమం స్టిపులేటెడ్ టైం వచ్చేసి 986 మంది. అయితే దీంట్లో ప్లేస్మెంట్స్ అయినటువంటి వాళ్ళు 756 మంది ప్లేస్మెంట్ అయినాయి. మీడియన్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 14 lakhs వరకు ఉందండి. చూడండి బాగుంది. మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 14 lakhs అనమాట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ హైయర్ స్టడీస్ వచ్చేసి 114. అదేవిధంగా 2022-23కి వచ్చేసి 903 అయితే దాంట్లో 794 మందికి వచ్చేసి ప్లేస్మెంట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీడియం ప్యాకేజీ 15 lakhs. సో 74 మంది వచ్చేసి హైయర్ స్టడీస్కి వెళ్ళారు. నెక్స్ట్ 2021-22లో వచ్చేసి 837 అయితే దాంట్లో ప్లేస్మెంట్స్ అయినటువంటి వాళ్ళ సంఖ్య 734. సో ఇక్కడ వచ్చేసి 12,84,000 వరకు మీడియం శాలరీ ఉంది. 32 మంది వచ్చేసి హయ్యర్ స్టడీస్ పోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ PGకి సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ టేబుల్లో మీరు గమనించగలరు. ఇక బీటెక్ ప్రోగ్రాంలో ప్రవేశాల కొరకు మనకి IITలు, NITలు, సో IIITలు, GFTలకు సంబంధించినటువంటి సెంట్రల్ సంబంధించి సో జోసా అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ద్వారా అడ్మిషన్స్ అనేటువంటిది జరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా NITల ప్రవేశం కానీ, IITల ప్రవేశం కానీ, NITల ప్రవేశం కానీ, IIITల ప్రవేశం కానీ, GFTల ప్రవేశం కానీ జరగాలంటే మనం జోసా ద్వారా మనం అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. మరి 12వ తరగతిలో 70% వరకు మార్కులు సాధించి ఉండాలి. తర్వాత
టాప్ 20% లో ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారంగా, పర్సనాలిటీ ప్రకారంగా సో ఆ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు CSAP facilities the joint seat allocation common counseling IITs, NITs, IIITs, so IIEST షిప్పూర్ అండ్ అదర్ GFTIs ఇవన్నీ కూడా CSAP ద్వారా కూడా లాస్ట్ 2 రౌండ్లు జరుగుతాయి అన్నమాట. ఇక స్కాలర్షిప్స్ అవార్డులు కానీ చూసినట్లయితే JEE మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ క్రమంలో అత్యుత్తమ 50 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇన్స్టిట్యూట్ లో మెరిట్ కమ్ మీన్స్ మీద స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. వారి యొక్క తల్లిదండ్రుల ఆదాయం 4.5 లక్షలు ఉండాలి మరియు వారు 10+2 పరీక్ష స్థాయిలో 70% కానీ అంతకు మించి కానీ మార్కులు కలిగి ఉండాలి. నెక్స్ట్ దాసా DSA దాసా ICCR మీ MEA కింద ప్రవేశం పొందిన విద్యార్థులకైతే స్కాలర్షిప్లకు వాళ్ళు అర్హులు కాదు. మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ తర్వాత సంవత్సరాల్లో స్కాలర్షిప్ కొనసాగింపు విద్యా పనితీరు, తల్లిదండ్రుల ఆదాయం మరియు టీచర్ ప్రొఫెసర్ల యొక్క ప్రవర్తన అబ్జర్వ్ చేసి స్టూడెంట్స్ యొక్క ప్రవర్తన అబ్జర్వ్ చేసి దాని మీద కూడా ఈ స్కాలర్షిప్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. NIT సూరత్కల్ సంబంధించినటువంటి 2025 సంబంధించినటువంటి హైలైట్స్ చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్కల్ అలాగే NITK సూరత్కల్ 1960లో స్థాపించబడింది. NITK UG, PG మరియు డాక్టరల్ స్థాయి ప్రోగ్రాంలను ఆఫర్ చేయడం, మేనేజ్మెంట్ మరియు సైన్స్ రంగాల్లో అందిస్తుంది. ఈ సంస్థలో 13 విభాగాలు, ఒక పాఠశాల మరియు 12 సహాయక కేంద్రాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో NIRF ర్యాంకింగ్స్ 2024 ద్వారా ఇన్స్టిట్యూట్ కి 17వ ర్యాంకు వచ్చిందన్నమాట. దక్షిణాసియా విభాగంలో 125వ స్థానంలో నిలిచింది.